తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ కార్ రేసులో ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ కార్ రేసులో ఏసీబీ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. ఫార్ములా ఈ కేసులో ప్రభుత్వం దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆ గవర్నర్ అనుమతి ఇవ్వడం, తర్వాత సిఎస్ దానికి సంబంధించి ప్రభుత్వం తరఫున అనుమతి ఇవ్వడంతో ఏసీబీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఇందులో A1గా కేటీఆర్, A2గా గతంలో పనిచేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, తర్వాత A3 బిఎల్ఎన్ రెడ్డి HMDA ఇంజనీర్గా ఉన్నటువంటి వీరు ముగ్గురిని పేర్కొనడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ కార్ రేసులకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 50 కోట్ల వరకు విదేశీ అంటే ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి విదేశీ కంపెనీకి. ఇది మనీ లాండరింగ్ ఇట్లాంటి కేసుల కిందకి వస్తుంది. ఇది నిబంధనలు RBI నిబంధనలు ఏవైతున్నాయో వీరి విరుద్ధం అని చెప్పి ప్రభుత్వం పదే వాదిస్తూ వస్తుంది, చెప్తూ వస్తున్నది. ఇప్పుడు మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అవి చూస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఆయన సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఇటు బీఆర్ఎస్ కూడా పట్టుబడుతుంది, అసెంబ్లీలో చర్చ జరగాలని కోరుతుంది. అది దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రభుత్వం అంతర్గతంగా విచారణ చేసింది. అంటే ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయి. అంటే లెక్కల ప్రకారం ఇది 50 కోట్ల అంటే చిన్న అమౌంట్గానే కనిపిస్తున్నప్పటికీ దీని ముసుగులో కొన్ని వందల కోట్లు దేశం దాటాయని చెప్పి చెప్తున్నారు. ఇది పెద్ద కేసు కాబోతుంది, ఇది సంచలనం కాబోతుంది అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం దీనిపై సీరియస్గా ఉంది. ఎందుకంటే కేటీఆర్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకోవచ్చు, ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలను టార్గెట్ చేసుకోవచ్చు అనే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కేటీఆర్ చేసిన అవినీతి చేశారు, అధికారంలో ఉన్నప్పుడు అధికారులను అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడ్డారు, 1000 కోట్లు దోచుకున్నారు రాష్ట్ర సంపదను అని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు ఇది రెగ్యులర్ గా ప్రస్తావిస్తున్న పరిస్థితి. అయితే తాజాగా కేటీఆర్ పై కేసు నమోదవడం, ఈ కేసుల ప్రకారం చూసుకుంటే 7 సంవత్సరాల పైగానే ఎక్కువ ఈ శిక్ష పడే సెక్షన్లు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సెక్షన్ల ప్రకారం చూసుకుంటే ఆయనకు నాన్ బెయిలబుల్ కేసులు కూడా సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ఇది రేపు సాయంత్రం వరకు కేటీఆర్ కొద్దిసేపటి క్రితం చిట్చాట్లో కూడా పేర్కొన్న పరిస్థితి, నన్ను ఈ వీకెండ్లో అరెస్ట్ చేస్తారు కావచ్చు అని ఆయన స్వయంగా చెప్పిన పరిస్థితి. అంటే ఆయనకు అరెస్ట్ పైన ఒక క్లారిటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలోనే ఫార్ములా రేస్కు సంబంధించి గవర్నర్ అనుమతికి పోయినప్పుడే ఆయన నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పిన పరిస్థితి కనిపించింది. లగచర్ల ఘటనప్పుడు కూడా అరెస్ట్ చేస్తారు కావచ్చు అని చెప్పిన పరిస్థితి. అయితే మొత్తానికి ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదవడం, ఏసీబీ ఏ క్షణమైన ఆయనకు నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తారనేది మాత్రం చర్చ జరుగుతుంది. ఏసీబీ కోర్టు కూడా ఎందుకంటే వీకెండ్లో అరెస్ట్ చేశారని ముందే ఊహించిన నేపథ్యంలో లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు దీనిపై ఇప్పటికే లీగల్ టీమ్ను అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ ఇప్పటికే అంటే ఇప్పుడు ఆల్రెడీ సభలో ఉంది, హరీష్ రావు సభలో ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో మాట్లాడుతున్నారు. కేటీఆర్ కూడా ఈయన చిట్చాట్లో మాట్లాడుతూ ఫార్ములా రేస్కు సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు, నా మీద వ్యక్తిగతంగా క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు,
అసెంబ్లీ వేదికగా మాట్లాడదాం, అసెంబ్లీలో చర్చిస్తే నిజానిజాలు ప్రజలకు అర్థమవుతాయని చెప్పి ఆయన వాదిస్తూ వస్తున్నారు. అసెంబ్లీలో చర్చించే దమ్ము లేదు, అందుకే వ్యక్తిగత కక్ష మీద అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం పూనుకుంటుంది అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో అయితే నేను కోర్టుకు వెళ్ళినా కానీ ఎవరైనా విచారణకు పిలిచినా కానీ నా వివరణ నేను ఇస్తాను, ఖచ్చితంగా ఈ కేసు నిలవదు, ఇది కేసే కాదని చెప్పి కేటీఆర్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏసీబీ కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ బెయిల్కు సంబంధించి వాదనల సందర్భంగా కేసు పూర్వాపరాలు అన్ని విచారణ ఇస్తారు. ఎందుకంటే అటు గవర్నమెంట్ తరఫున లాయరు అడ్వకేట్స్ ఏదైతే కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తారో ఎగ్జాక్ట్లీ ఇటు ప్రభుత్వం తరఫున కూడా ఇటు కేటీఆర్ తరఫున కూడా లాయర్లు వివరించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కేసుకు సంబంధించి ఇటు ఇటు కేటీఆర్కు సంబంధించిన లాయర్లు కావచ్చు, ప్రభుత్వం తరఫున కావచ్చు వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంటాయి. అయితే ముఖ్యంగా కేటీఆర్ అయితే ఈ కేసు ఎలాంటి ఉండబోదు, నాకు న్యాయం జరుగుతుంది, జడ్జి కరెక్ట్ దీని కేసు స్టడీ చేస్తే నీకు ఖచ్చితంగా కేసే కొట్టుడుపోతుందనే నమ్మకం నాకుందని చెప్పి ఆయన చిట్చనలో పేర్కొన్న పరిస్థితి. అయితే ఎలా ఉండబోతుంది, అరెస్ట్ ఎప్పుడు జరగబోతుంది అనేది సస్పెన్స్. కానీ ఈ వీకెండ్లో అరెస్ట్ ఉంటుందని నేను ముందుగానే అంగీకరించిన నేపథ్యంలో ఏసీబీ కూడా దూకుడుగానే వెళ్లే అవకాశం ఉంది. ఆ ఏసీబీ కొంతమంది అధికారులు కావచ్చు, కొంతమంది ప్రభుత్వ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం ఏసీబీ కేసు నమోదైంది, ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుంది, అన్ని సాక్ష్యాధారాలు సేకరించారు, దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే ఈ అడుగు ముందుకేసిందని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ ఉంటుందనేది ప్రభుత్వం చెప్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ పాలిటిక్స్ లో అతిపెద్ద సంచలనం. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై కేసు నమోదైంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కేటీఆర్ పై 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 13(1)A, 13(2) పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. మరో 2 కేసులు 409, 120B సెక్షన్లను చేర్చారు. 4 సెక్షన్లను నాన్ బెయిలబుల్ కేసులే పెట్టిన ఏసీబీ అధికారులు A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి పేర్లను చేర్చారు. అధికార దుర్వినియోగం కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎఫ్ఈఓ సంస్థకు నిధులు బదలాయింపు చేసినట్లు ఆరోపించింది. భారతీయ కరెన్సీని విదేశీ సంస్థకు నిధులు చెల్లించినట్లు ప్రస్తావించింది. ఆర్బీఐ అవినీతి లేకుండా చెల్లించడంపై 8 కోట్ల పెనాల్టీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీఐ పెనాల్టీ చెల్లింపు జరిగింది. ఆర్బీఐ పెనాల్టీతో ఈ రేస్ స్కామ్ తో బయటపడిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర కేబినెట్ అవినీతి లేకుండా సొంత నిర్ణయంతో హెచ్ఎండిఏ బోర్డు నుంచి కేటీఆర్ ఆదేశాలతో డబ్బులు చెల్లించారు అధికారులు. అంతేకాదు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనుమతి లేకుండా ఆదేశాలు ఇచ్చినట్లు ఏసీబీ పేర్కొంది. ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ లేకుండానే నిధులు విడుదల అయినట్లు గుర్తించారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఎవరి అనుమతి లేకుండానే చెల్లింపులు జరిపినట్లు ఏసీబీ పేర్కొంది. తెలంగాణ పాలిటిక్స్ లో అతిపెద్ద సంచలనం. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదయ్యింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, ఈ ఫార్ములా రేసు వ్యవహారంలో ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి దీనిపై స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఏదైతే ఈ ఫార్ములా రేసు వ్యవహారం ఉందో దీంట్లో నిధులు అక్రమంగా తరలి వెళ్ళాయి, దీంట్లో కేటీఆర్ పాత్ర ఉందని చెప్పేసి వాళ్ళు అధికారంలోకి రాగానే గుర్తించారు. ఆ సందర్భంగానే 2024లో జరగాల్సిన ఈ ఫార్ములా రేసుని వాళ్ళు రద్దు చేయడం జరిగింది. దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించడం జరిగింది. అయితే ఇన్ని రోజులుగా విచారణ చేపట్టి కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ ఈ రోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఏసీబీకి సంబంధించేసి ఈరోజు కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించేసి అంటే A1 గా కేటీఆర్ పేరు నమోదు చేయడం జరిగింది. అది A2 గా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ తో పాటు ఎవరైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ ఇంజనీర్ ఉన్నారో బిఎల్ఎన్ రెడ్డి, ఆయనపై కూడా దీంట్లో అంటే ఏసీబీ కేసులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏంటంటే కేటీఆర్ పై దాదాపు 4 కేసులు నమోదయ్యి ఈ 4 కేసులు కూడా నాన్ బెయిలబుల్ కేసులుగా నమోదైనట్లుగా తెలుస్తుంది. అయితే ఏసీబీ కేసుకు సంబంధించి A1 గా ఉన్న కేటీఆర్ ను నోటీసులు ఇచ్చి అంటే ఈ రోజు
ఇస్తారా రేపు ఇస్తారా నోటీసులు అనేది చూడాల్సి ఉంది. నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు పిలిచి ఆ విచారణ సందర్భంగానే అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయం అయితే సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా నడుస్తున్న వ్యవహారం అయితే కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలపై విచారణ జరిపించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కానీ, అదేవిధంగా విద్యుత్ కొనుగోలు వ్యవహారం కానీ, అదేవిధంగా లఘుచర్ల ఘటన, ఇదే విధంగా ఈ ఫార్ములా రేసు విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే దీనిపై కేటీఆర్ ఈ ఫార్ములా రేసు వ్యవహారంలో ఎలాంటి తప్పులు జరగలేదు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. రీసెంట్ గా ఆయన సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా దీనిపై చర్చ పెట్టాలి, చర్చ పెడితే నిజాలు మొత్తం బయటకు వస్తాయి, తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు, దీంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు, కేవలం ఈ ఫార్ములా రేస్ కోసం తాము నిధులు బదలాయించడం జరిగింది, అది 2024లో జరుగుంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరిగి ఉండేది. గతంలో నిర్వహించిన అంటే 2023లో నిర్వహించిన ఏదైతే ఈ ఫార్ములా రేస్ ఉందో దాని ద్వారా అంటే అప్పుడు పెట్టిన నిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 700 కోట్ల లబ్ధి చేకూరిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం మీడియాతో పాటు అసెంబ్లీ మీడియాలో చిట్చాట్ ఆయన చేస్తూ కొన్ని కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఏ క్షణమైనా నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తుంది, అయితే ఏసీబీ పెట్టిన కేసుల వ్యవహారంలో తాను ఎక్కడా వెనకడుగు వేయను, వాళ్ళు విచారణకు పిలిస్తే వెళ్తాను, అరెస్ట్ చేస్తే అరెస్ట్ అవుతాను, కానీ కోర్టులో ఈ విషయంపై వాళ్ళ వాదనే కాదు నా వాదన కూడా వింటారు, కోర్టులో జడ్జిలు ఒకవైపే వినరు, రెండు వైపులా వింటారు, ఇది కోర్టుకు వెళ్ళినా కూడా ఈ కేసు నిలబడదు, ఇదంతా పారదర్శకంగా జరిగిందని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆయనకి కొంత సమాచారం ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఈ ఫార్ములా రేసు వ్యవహారంలో అరెస్టు జరుగుతుందంటూ దాదాపు 3 నెలలుగా ప్రభుత్వం లీకులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ నేను దేనికైనా సిద్ధమని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ఫార్ములా వ్యవహారంలో దాదాపు 50 కోట్లు నిధులు మళ్లింపు జరిగిందని చెప్పేసి అంటే విదేశీ కరెన్సీ ద్వారా ఈ నిధులన్నీ మళ్లించారు, ఇదంతా ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి ప్రభుత్వ సంబంధించిన నిధులు ఏదైతే ఉన్నాయో అక్రమంగా తరలించారు, అంటే కేబినెట్ సబ్ కమిటీ కానీ అదేవిధంగా ఎవరి అప్రూవల్ లేకుండా ఈ నిధులని తరలించారు కాబట్టి కేటీఆర్ పై కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేశారు కాబట్టి కేటీఆర్ పై కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని ఆధారాలన్నింటినీ సేకరించారు. మరోవైపు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ మీద కూడా చర్యలు తీసుకునేందుకు సిఎస్ శాంతికుమారి అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి కొంతమంది ఇంజనీర్లు ఎవరైతే చీఫ్ ఇంజనీర్లు హెచ్ఎండిఏకి సంబంధించిన చీఫ్ ఇంజనీర్లు వాళ్ళని కూడా ఈ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏంటంటే ఈ ఫార్ములా రేసు వ్యవహారంలో A1 గా కేటీఆర్ పేరు నమోదు చేయడంతో ఏసీబీ నోటీసులు ఇచ్చేసి ఆయన విచారణకు పిలిచే అవకాశం ఉంది. విచారణకు పిలిచిన సందర్భంగానే ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.